చూస్తున్నాను సేపు చాలా బాగుంది. అమ్మో వెంకటేష్ గారు వస్తుంటేనండి అసలుకి ఇంకా మాకైతే ఇంకా హ్యాపీ అండి. అసలుకి చిరంజీవి గారితోనే కడుపు నిండిపోయింది. మళ్ళీ వెంకటేష్ గారు వస్తుంటే ఇంకా ఏదో పొంగల్కి కాస్త స్వీట్ యాడ్ చేస్తే ఎట్లుంటుందో చాలా బాగుందండి. అసలుకి వెరీ నైస్. అనిల్ రావిపూడి గారు వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ మూవీ. చాలా అసలండి 2 రోజులు ముందుగానే వచ్చేసింది మాకు సంక్రాంతి. అసలు థియేటర్లో కూర్చొని ఏ కష్టపడకుండా మాకు సంక్రాంతి అంతా ముగ్గులు వేసేసాము, పిండి వంటలు వండేసుకున్నాము, పొంగల్ తినేసాము, కొత్త బట్టలు కట్టుకున్నంత హ్యాపీ వచ్చేసింది 1-3 గంటల్లోనే. అనిల్ రావిపూడి గారు మాకు అంతా హ్యాపీ. మొత్తం ఇది టీమ్ మీటింగ్ సూపర్ అండి. టీమ్ మీటింగ్ సూపర్. సంక్రాంతి డైరెక్టర్ ఇస్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ ఇస్ సూపర్ బ్రో. అనిల్ రావిపూడి అన్న అసలు వేరే లెవెల్ పీక్స్. అసలు సినిమాలో ప్రతి మూమెంట్ అసలు వేరే లెవెల్. మాస్ ఫన్ ఫుల్ ఎంటర్టైన్. పొంగల్ ఫెస్టివల్ కి మంచి మూవీ. ఫ్యామిలీ మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి. చిరంజీవి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. అద్దరి కొట్టేశారు ఇద్దరు. హిట్, సూపర్ హిట్. సాంగ్స్ బాగున్నాయి, అందరు చూడొచ్చు ఫ్యామిలీ. హుక్ స్టెప్ ఎలా ఉంది? హుక్ స్టెప్ అద్దరు కొట్టేశారు. మన వెంకటేష్ యాక్టింగ్ ఎలా ఉంది? మూవీ హై లెవెల్ వెళ్ళిపోయింది కదా, మామూలుగా ఎంజాయ్ చేయాలి పిల్లలు. లాస్ట్ 20 minutes తోపుందా? మామూలు హై లేదు, పీక్స్. ఈసారి సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారే విన్నారు. ప్రతి ఒక్కటి చూస్తుంటే వావ్ 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 అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సంక్రాంతి వస్తున్న కూడా కొంచెం నాకు అంత అనిపించలేదు, అంత కిక్ అనిపించలేదు. కానీ ఈసారి చాలా అంటే చాలా అసలు అనిల్ రావిపూడి అంటే అంత అతని పైన చాలా గౌరవం పెరిగింది. అతను కరెక్ట్గా ఇదేంటి అతను డాక్టర్ అనిల్ రావిపూడి అనాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే అందరు మన పల్స్ పట్టేసుకున్నాడు అతను. డాక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటి నుంచి అతను నామకరణం డాక్టర్ అనిల్ రావిపూడి. చాలా బాగుంది అస్సలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే నేను ఏదో ఫ్యాన్ గా చెప్పడం అట్లా కాదు, 100% ఇది పెద్ద గ్రాండ్ సక్సెస్, పెద్ద సక్సెస్ ఇది. అసలు మంచి సెంటిమెంట్, చాలా మంచి వర్కౌట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా కొన్ని సీన్లో అయితే చాలా డీప్ గా కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫ్యామిలీ గురించి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మిడిల్ లో ఎవరు రాకూడదు అన్నట్టుగా చాలా బాగా చూపించారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్. అసలు ఎక్కడ తగ్గేదే లే. మూవీ బర్త్డే సాంగ్ యాక్ట్ చేశాను. ఆ అవకాశాన్ని నాకు సాహు గారు, అర్చన గారు ఇచ్చారు. అందరికీ స్పెషల్ థ్యాంక్స్, పేరు కృతజ్ఞతలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. సినిమా సాంగ్స్ బాగున్నాయి. వెంకటేష్ బాబు క్యారెక్టర్ ఎదురుగా ఉందండి బాబు, మామూలుగా లేదు. వెంకటేష్ బాబు క్యారెక్టర్ హైలైట్ అయిపోయిందండి, బ్రహ్మాండంగా ఉంది. ఆయన హెలికాప్టర్లో రావడం ఏంటి బ్రహ్మాండంగా ఉంది. సినిమా సాంగ్స్, బీమ్స్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ సమీర్ రెడ్డి గారు ఎమా పాష్గా తీశారు సినిమా. 85 రోజుల్లో సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. జై చిరంజీవి గారు, జై వెంకటేష్ బాబు గారు, జై అనిల్ రావిపూడి, జై సాహు గారు. చిరంజీవి కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే మనం చాలా ఏళ్ల నుంచి వివే లుకింగ్ అవుట్. అంటే మనం ఇట్లాంటి మూవీ గురించి వెయిట్ చేస్తున్నాము. శంకర్ దాదా MBBS తర్వాత ఆ కైండ్ ఆఫ్ కామిక్ టైమింగ్ మనం మిస్ అయ్యాం చిరంజీవి దగ్గర నుంచి. ఆయన అంటే పర్ఫెక్ట్గా తీసుకుని వచ్చాడండి చిరంజీవిని. అండ్ ఆ చిరంజీవి ఫ్యాన్స్ పోతే పండగ అండి, అదైతే నేను చెప్పగలను. విక్టరీ కొట్టారని చెప్పొచ్చు. ఆయన లాస్ట్ 40 minutes ఉన్నాడు. వాళ్ళు ద కైండ్ ఆఫ్ ఆయన ట్రై చేసింది ఏంటి అంటే డాన్సెస్ పెట్టాడు. చిరంజీవి పాటలకి వెంకటేష్ డాన్స్ చేయడము, వెంకటేష్ పాటలకి చిరంజీవి డాన్స్ చేయడం. అంటే యూనిక్ కాన్సెప్ట్, మనం ఇప్పటివరకు మనం అట్లా చూడలేదు. సో అలాంటిది ఒకటి పెట్టాడు ఆయన. అండ్ ఇద్దరు అండి, అంటే లాస్ట్ 40 minutes వాళ్ళిద్దరే ఉన్నారు. అండ్ చిరంజీవి అంటే ఇది చిరంజీవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదేమో అనిపించింది. మిగతా యాక్టర్స్ చేయలేరు ఇట్లా కామిక్ టైమింగ్. అంటే చిరంజీవిది అది ఎన్ని ఏళ్ళ నుంచి మనం వెయిట్ చేస్తున్నాము. వి గాట్ దట్ కామిక్ మెసేజ్ అంటూ సింపుల్ ప్లాట్ అండి. జెన్యూన్, యాజ్ ఎ జెన్యూన్ ఆడియన్స్ గా చెప్పాలంటే సింపుల్ ప్లాట్, కామెడీ టైమింగ్. స్టెప్ ఎలా ఉంది మూవీలో? ఏంటండి హుక్ స్టెప్ బాగుందండి. అంటే ఫస్ట్ పార్ట్ అదే. అండ్ అంటే ఆయన వింటేజ్ అంటాం చూడండి, అది ఆ డాన్స్ వింటేజ్ అగైన్ బ్యాక్ అని చెప్పచ్చు. బ్యాక్ అనుకోవచ్చు. అండ్ ఆ వింటేజ్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చు. సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. సూపర్, మైండ్ బ్లోయింగ్. సాంగ్స్ కూడా సూపర్ సార్. ఎలిమెంట్ సూపర్ గా ఉన్నాయి. అనిల్ రావిపూడికి కాన్సెప్ట్ చేయొచ్చు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. బ్లాక్ బస్టర్ సార్, సంక్రాంతి బ్లాక్ బస్టర్. స్కోర్ ఎలా ఉంది? సూపర్. మన వెంకటేష్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది.
ఇద్దరు స్టెప్ ఎలా ఉంది డాన్స్ సూపర్ గా మైండ్ బ్లోయింగ్. మేడం మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ మన చిరంజీవి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ ఇద్దరిది బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగున్నాయి, సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు. ఇద్దరు స్టెప్ ఎలా ఉంది? వెంకటేష్ చిరంజీవి బాగుంది బాగుంది, అన్ని బాగున్నాయి, సూపర్ సూపర్ హిట్. అనుకోవచ్చు సంక్రాంతి. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. హీరోయిన్ ఉంది, సెకండ్ హీరోయిన్ లాస్ట్ కి వెంకటేష్ తోటి ప్యాచ్ అప్ అవుతుంది. మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఆల్వేస్ మనం చూసినాం ఆల్రెడీ, అన్ని ట్రెండింగ్ సాంగ్స్ అన్ని ఆల్రెడీ మనం చూసిన సాంగ్స్ ఉన్నాయి, అడిషనల్ సాంగ్స్ ఏం లేవు. బట్ అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ సాంగ్ ఏదైతే క్లైమాక్స్ సాంగ్ ఉందో వెంకటేష్ది చిరంజీవిది, ఇట్స్ అల్టిమేట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ భీమ్ సెలరియో రాక్స్ మ్యూజిక్. అంటే మెగాస్టార్ మన అన్నయ్యని ఎలా చూద్దాం అనుకుంటామో అలా కామెడీ జోనర్లో చూపించాడు అనిల్ రావిపూడి. సూపర్ హిట్ మూవీ. ఆబ్వియస్లీ మెగాస్టార్ అన్నాక యాక్షన్ సీక్వెన్స్ లేకపోతే ఎట్లుంటుంది? ఇంట్రడక్షన్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ ఉంది, ప్లస్ క్లోజింగ్ షాట్స్ కూడా, అంటే క్లైమాక్స్ కూడా యాక్షన్ సీక్వెన్స్ హైలైట్. వెంకటేష్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ వెంకీ మామ కామెడీ స్టార్, సూపర్. సంక్రాంతి ముందే వచ్చిందన్నట్టు నిజంగానే అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ నుంచి త్రిబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ చేశాడు. అది కూడా పూర్తి చేస్తాడని అర్థమవుతుంది. చిరంజీవి గారు 70 సంవత్సరాల వయసులో, 7 పొదల వయసులో ఆయన ఆహభావాలు, ఆయన నటన, ఆయన ఫైట్స్, ఆయన డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్. ఆ ఒక స్టెప్ ఒకటి చాలండి సినిమాకి. అదేవిధంగా వెంకటేష్ వీళ్ళిద్దరి యొక్క ఇది అద్భుతంగా ఉంది. నయనతార కూడా అద్భుతంగా నటించారు. ఏదైనా కానండి కుటుంబ విలువలు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఆ యొక్క చిన్న అరమరికలు వచ్చినప్పుడు ఎలా సర్దుకుపోవాలనేది చక్కగా చూపించారు. సకుటుంబ సపరివార సమేతంగా వరప్రసాద్ గారు చూసి రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తారు. ఎందుకంటే నైట్ 1 గంటకి నేను చూశాను, నేను ఆల్రెడీ ట్రిబుల్ మళ్ళీ ఇప్పుడు వచ్చి చూశానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ఏదేదో హింస కాదు, చిన్న దానికి అడ్జస్ట్మెంట్స్ భార్యాభర్తల మధ్య ఉండాలి, కుటుంబ విలువలు పెరగాలి, వాళ్ళలో నైతికత పెరగాలనేది చక్కగా చూపించారు. ఆయన మాత్రం డ్యాన్సులు మాత్రం అంటే నిజంగా నేటి తరం యువ హీరోలు చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. అటువంటి వ్యక్తి ఇంకా కారణ జన్ముడు. ఇంకొక చిరంజీవి అనే వ్యక్తి మరలా పుడతారంటే ఇక నెక్స్ట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి, అద్భుతం. ప్రతి పాట కూడా ఎక్కడ ఒక ఏలు పెడతానికి, ఒక పేరు పెడతానికి కూడా లేదు. పాట కావచ్చు, డ్యాన్స్ కావచ్చు. బుల్లిరాజు కూడా యాక్షన్ బాగా చేశాడు. పిల్లలకు కూడా కనెక్ట్ అవుతుంది. కుటుంబం మొత్తం ఈ సినిమాకి తీసుకెళ్ళండి నానా అని చెప్పి, నానా అమ్మ అని చెప్పి అనే ఇది స్పష్టంగా కనపడుతున్నారు. సంక్రాంతికి మూవీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. సంక్రాంతికి చిరంజీవి గారిది, ఇంకెవరికి అవకాశం లేదు. చిరంజీవి గారు డెఫినెట్ గా అది 150 కోట్లు పెట్టి కలెక్షన్ తీశారు సినిమా అన్నారు. ఒక దాదాపు 4-5 రోజుల్లోనే దాదాపు 300 కోట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే విపరీతమైన ఇది జనంలో చిరంజీవి గారిలో ఏమి కావాలి అనేది వాల్తెరవేరేలో బాబీ ఎలా అయితే తీసుకొచ్చాడో బయటికి, అనిల్ రావిపూడి ఇంకా మిగతాదంతా ఆయన తీసుకొచ్చాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ తో వెళ్తాం. ఇది మెగా బ్లాక్ బస్టర్ అండి బ్రదర్స్. ఈ మూవీ తప్పకుండా మెగా ఫ్యామిలీ అందరూ మెగా ఫ్యాన్స్ చూడాల్సిన మూవీ ఇది. అన్నయ్య చాలా చక్కగా, అంటే ఆ డాన్స్ కానివ్వండి, ఆ స్వైగు, ఆ స్పేసు, ఆ స్పార్కు, ఆ స్వాగు, అన్న ఇప్పుడు కూడా మన వింటేజ్ అనేది చూపిస్తాడు. ఒక ఘరానా మొగుడు, ఒక ముఠా మేస్త్రి, ఒక రౌడీ అల్లుడు, ఒక స్టేట్ రౌడీ. ఇందులో డాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, ఫైట్స్ ఉంది, స్టోరీ ఉంది, మంచి మెసేజ్ కూడా ఉంది. 3 రోజుల నుంచి మాకు పిచ్చిగా ఉంది అన్నయ్య స్క్రీన్లో ఎట్లా కనపడతాడని. ఆ స్టైలు, ఆ డ్రెస్సింగ్, కామెడీ టైమింగ్. అన్నయ్య లేట్ వచ్చిన లేటెస్ట్ వస్తాడు. ఏంది బాసు సంగతి, అదరగొడదాం సంక్రాంతి. వెంకీ వచ్చాడు కెమియో రోల్లో, చాలా బాగుంది. ఇది ఓన్లీ మెగా ఫ్యామిలీ కాదు, అందరూ చూడాల్సిన మూవీ. ఇంటిల్ల పాది. ఈ పండక్కి అల్లుళ్ళు వస్తారు, కానీ ప్రతి పండక్కి అన్నయ్య వస్తాడు. అన్నయ్య వచ్చాడు, అలరించాడు. అనిల్ రావిపూడి గారికి అన్నయ్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలుసు. ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క సీను మనకి కామెడీ ఉంటుంది. ఫ్యాన్స్ అందరికి ఒక మంచి వైబ్రేషన్. ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ ఫైట్స్, ఒక రిలేషన్ చూపిస్తారు. ఇందులో అన్నయ్య మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. అంటే సూసైడ్ చేసుకోకూడదని చెప్పేసి, భార్యాభర్తలు ఎలా చక్కగా ఉండాలి, అమ్మని ఎలా చూసుకోవాలి, అంటే ఒక మంచి మెసేజ్ ఉంది ఇందులో. అంటే ఇవాళ రేపు కరెంట్ సిచ్యువేషన్ లో కొన్ని తగాదాలు వస్తున్నాయి ఫ్యామిలీలో. అలాంటిది అన్నయ్య ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాడు. అలాంటిది ఆ స్టోరీలో పెట్టి అన్నీ చూపించాడు. మొత్తానికి ఈ పొంగల్కి ఇది మెగా బ్లాక్ బస్టర్. అందరు చూడాల్సిన మూవీ, చిన్న పెద్ద అందరు.
మంచి కామెడీ టైపింగ్. హ్యాపీ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్. పక్కా ఇట్టు కొడుతుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ, సంక్రాంతికి ఫ్యామిలీ మూవీ అంటే ఇదే. మన చిరంజీవి గారు ఎంత లుకింగ్, ఏమి గ్లామర్, ఏమి ఫైట్స్, అబ్బా నాకే కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది, అంత ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. ఫ్యామిలీస్కి అందరు చెప్తున్నాను, మీరందరూ వచ్చేసి మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో వచ్చి చూడండి. ఒక ఫ్యామిలీ కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, చాలా ట్విస్ట్ ఉంది. ఏకదమ్ కామెడీ, ఏకదమ్ స్టోరీ, కళ్ళకి తెప్పించారు. అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇలానే ఇట్లు కొట్టాలి. మీకు ముందుగా చాలా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇంత మంచి సినిమా మా ఆడియన్స్ కోసం, మా పబ్లిక్ కోసం, మా సంక్రాంతికి ఇంత హిట్ సినిమా ఇచ్చారు. రాసి పెట్టుకోండి సార్, మీకు అన్ని కంబ్యాక్లు వచ్చేస్తాయి. ఈ సినిమా చూడండి, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. చాలా బాగుంది. చిరంజీవి యాక్టింగ్ ఎలా ఉంది? చిరంజీవి యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సంక్రాంతి ఉన్న చిరంజీవిని సెకండ్ హాఫ్ లో చిరంజీవి వెంకటేష్ మధ్య వచ్చేసి చాలా బాగుంది. వెంకటేష్ కనుక 20 minutes అయినా చాలా హైలైట్ సీన్స్ అయ్యాయి. ఇంటర్వల్ వచ్చే క్లైమాక్స్ చాలా బాగుంది. ఇంటర్వల్ వచ్చే ఫైటింగ్ సీన్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైటింగ్ సీన్ కూడా చాలా బాగుంది. సాంగ్ అన్నిటికన్నా మీసాల పిల్ల సాంగ్ చాలా బాగుంది. స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. సో చిరంజీవి బాస్ ఇస్ బ్యాక్. సో అందరూ చూడండి, సంక్రాంతిని ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. స్టెప్ ఎలా ఉంది చిరంజీవి స్టెప్? చాలా బాగుంది, ఎందుకంటే కుర్రాళ్ళకు కూడా ఇప్పుడు వీడు ఛాలెంజ్ విసురుతున్నాడు. నేను చిరంజీవి మొదట్లో ఎట్లా చూస్తున్నా, ఇప్పుడు కూడా అట్లాగే చూస్తున్నా. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి జిందాబాద్. మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 9 అంటే 5కి 4.5.